ఎవరికి ఇబ్బంది వచ్చినా ఎవరికి కష్టం వచ్చినా నా వంతు కర్తవ్యం. నేను మనగానే నేను దేవుణ్ణి చేసి పెడతానేది కాదు, నా వంతు కర్తవ్యం. వాళ్ళ తరఫున పోరాటం అనేది నా ఆలోచన చేస్తున్నా, మీరు అందరూ చూస్తున్నారు. ఈ విషయానికి వచ్చే వరకు మన శ్రీనివాసరావు గారు నాకు చాలాసార్లు అక్కడక్కడ కలిసినప్పుడు, సార్ మీరు డిపార్ట్మెంట్లో ఉన్నారు, మేము చాలా తిప్పలు పడుతున్నాం, జర మీద ఒక్క సాయం చేయండి సార్ చాలాసార్లు అడగడం జరిగింది. ఆయన ముందులో ఒకసారి డీకి మాట్లాడినా, డీ కలిసినప్పుడు చెప్పినా, చాలా విషయాలు చెప్పినా చేస్తాం సార్ చేస్తున్నారు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఇబ్బంది అవుతుంది సార్, మీరు ఒకసారి రావాల్సి వస్తుంది అని చెప్పిండు. అయితే నేను విషయం ఏంటంటే కలిసినప్పుడు చెప్పడం జరిగింది, కానీ ఒకసారి చూస్తే నిజమైన మనకు అక్కడ కనపడితే ఆ కనపడిన తర్వాత మనం మాట్లాడి విషయాన్ని అయ్యే విధంగా, ఏదో నేను చేసుకొస్తాను, నేను రాజకీయం చేయడం కోసం కాదు, ఓట్ల కోసం కాదు, పని కావాలి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా చేసేదానికి నా తోడ్పాటు అందించడానికి నేను తప్ప ఒకరు అగనేష్గానో ఒకరికి పోటీగానో విషయం కాదు. ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సింది. నేను డిపార్ట్మెంట్లో పనిచేసినా ఒకటి, రెండోది ప్రజల కోసం ఎక్కడ కష్టం వచ్చినా పిలిచితే పలికే ఆలోచన చేస్తున్నా. రైతుల కష్టం వచ్చిన కొత్తపేట మార్కెట్ చూసాను, మీరు అర్ధరాత్రి పిలిస్తే కష్టాలు ఉన్నారు, వెళ్ళిపోయినాం. నాకేమైతుంది, నన్ను ఏం చేయలేదు చూసి ఏం జరిగిందో కూడా చూసినాడు. పోయినాక పోలీసు వాళ్ళు తీసుకుపోయి నన్ను లోపడేయడం, కొట్టడం జరిగింది. పోలీసులు అట్లాంటి సిఐ కాదు, అంతకంటే పెద్ద ఆఫీసర్లను కూడా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చేటువంటి నౌకర్లో ఉన్నాను నేను. కారు తెచ్చి డోర్ అంటే పెద్ద నౌకర్లో పెద్ద పొజిషన్లో ఉన్నాను. మామూలు పోలీసు వాళ్ళ పై ఆఫీసర్ కూడా నన్ను కలవాలంటే మళ్ళీ ఎప్పుడో టైం తీసుకొని రావాల్సిన పరిస్థితిలో ఉన్నాను. ఇలా రోడ్డు మీద నన్ను గుంజుకోపోయి కొట్టిండ్రు. నా కోసం కాదు, నా కోసం, రైతుల కోసం. అట్లా ఇప్పుడు ఇది ఇబ్బంది ఉంది. వాస్తవానికి కూడా ఈ ఫీడర్ లేకపోవడం వల్ల ఒదికు రైతులు ఇబ్బంది పోతారు, ఒదికు ఊరు ఇబ్బంది పోతారు. అదేవిధంగా నేను అన్నట్టుగా అనవసరంగా నిధులు వేస్ట్ అవుతాయి. అది ఆలోచించే అవకాశం ఉంది. కొన్ని ఊర్లకు అవకాశం లేదు, మన ఊళ్ళో సబ్స్టేషన్ ఉంది, మనకు అవకాశం ఉంది కానీ చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఆలోచించడం.